హాయ్ హలో వెల్కమ్ టు లక్ష్మీస్ హ్యాపీ హోమ్. మా పిల్లలు చాలా రోజులుగా చికెన్ పచ్చడి అడుగుతున్నారండి. ఈరోజు చికెన్ పచ్చడి చేసుకుందాం అనుకుంటున్నాను. అందులో నేను అక్కడ చేస్తే నాకు ఏది ఎలా వేయాలి అంటే చిన్న చిన్న టిప్స్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు కదా, నేను సొంతంగా చేసేసుకోవాలి. ఇంకా మా అత్తయ్య దగ్గరికి వచ్చాను, లాస్యా వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇక్కడైతే మా అత్తయ్య ఎలా ఉంది, ఎలా చేస్తున్నాను అంటే టేస్ట్ చూసి ఉప్పు కారం సరిపోయిందా లేదా ఇలా చెయ్యాలి. ఎక్కువ రోజులు నిలువ ఉండేది కదా, అందుకోసమని మా అత్తయ్య ఆధ్వర్యంలో చేస్తే బాగుంటుందని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను. చికెన్ అయితే 1.5 kg తీసుకున్నానండి. ఇది బోన్స్ లేకుండా ఓన్లీ బోన్లెస్ పీసెస్ కూడా అన్నీ ఈక్వల్గా చిన్న చిన్న పీసెస్గా చేయించాను. అంటే ఎక్కువ ఒక ముక్క ఒకసారి తినడానికి ఉంటుంది కదా, కొంచెం పెద్ద ముక్కలు అయితే పిల్లలు కొరికి తినడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇలా అయితే కంఫర్ట్గా ఉంటుంది కదా వాళ్ళకని నేను ఇంకా చిన్నగా చేయమన్నాను. మా వారు చాలు ఇవి ఫ్రై చేస్తే ఇంకా చిన్నగా అయిపోతాయి కదా అన్నారు. ముక్కలకి పసుపు ఉప్పు కలపాలండి. బాగా కలిపి ఇందులో నుంచి వచ్చే వాటర్తో బాయిల్ చేసుకోవాలి. కాసేపు వాటర్ అంతా అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. వాటర్ అంతా బయటకు వచ్చి బాయిల్ అయ్యే లోపుగా మనం ఏమేమి కావాలో పచ్చడికి రెడీ చేసి పెట్టుకుందామండి. ఆవాలు అయితే ఆల్రెడీ వేయించి పౌడర్ చేసింది ఉంది. మెంతుల్ని వేయించి పౌడర్ చేసుకోవాలి. అలాగే బిర్యానీకి సంబంధించిన దినుసులన్నీ తీసుకొని ఇవన్నీ కూడా ఒక్కొక్కటే అన్నీ ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇంకా సరిపడా కారం తీసుకోవాలి, అలాగే సరిపడా ఉప్పు. పచ్చడంతా అయిపోయిన తర్వాత చల్లగా అయిన తర్వాత నిమ్మరసం పిండుకోవాలి, నిమ్మకాయలు, ఇంకా ఆయిల్ అండి. మనకి ఏమేమి కావాలో అన్నీ తీసుకున్నాం కదా. ఇప్పుడైతే ఈ మసాలా దినుసులు అన్నీ కూడా ఫ్రై చేసి పౌడర్ చేసుకున్నాము. నేను అన్నీ మొత్తం కూడా 1 by 1 వేసి అన్నీ కలిపి ఫ్రై చేసి పౌడర్ చేసేస్తున్నాను. వాటర్ అంతా బయటకు వచ్చి బాగా ఉడుకుతుంది కదా. ముక్కలన్నీ ఆల్మోస్ట్ ఉడికిపోయాయండి. వాటర్ అంతా కూడా ఇంకిపోయింది. ఇంకా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం వేయించి పెట్టుకున్న మసాలా దినుసులు అన్నీ కూడా పౌడర్ చేసుకోవాలి. ముక్కల్లో ఉన్న వాటర్తో ముక్కలన్నీ కూడా బాయిల్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇంక ఈ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అయితే నేను లీటర్ కంటే కొంచెం తక్కువగా తీసుకున్నాను. ముక్కలన్నీ కూడా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే టేస్టీగా ఉంటుంది, పచ్చడి చెడిపోకుండా ఉంటుంది. ఇంక ఈ లోపు నేను మసాలాలు అన్నీ రెడీ చేశాను. ఆల్రెడీ ఆవాల పొడి మా అత్తయ్య చేసి పెట్టొచ్చారు. ఇంకా బిర్యానీ మసాలాలు అన్నీ కూడా ఫ్రై చేసాం కదా, ఇందులోనే మెంతులు ధనియాలు కూడా ఇందులోనే వేసేసి పౌడర్ చేసేసాను. ఇంకా సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసేసానండి. ముక్కలన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాయండి. ముక్కలన్నీ తీసి పక్కన పెట్టేస్తున్నాను. ముక్కల వరకు ఫ్రై చేశాను. బాగా వచ్చేది, మంచి కలర్ వచ్చేది. బాగుంది. అంతా వేసేసాను. అల్లం పేస్ట్ బాగా వేగిన తర్వాత ఆపేయాలి కదా. ఆపేసాలి. ఆపేసి కొంచెం చల్లగా అయినాక మళ్ళీ వేయాలి మసాలా, ఉప్పు, కారము మళ్ళీ వేయాలి.
గోరువెచ్చగా ఆ అయింది. గోరెచ్చ అదైతే మీరే వేయండి, ఉప్పు కారం అన్ని సరిగ్గా వేస్తాను. వేస్తాను. ముక్కలు వేసేయమ్మా ఇప్పుడు. అల్లం పేస్ట్ బాగా వేగి బాగా వేగింది మా బాగా ముక్కలన్నీ వేసేద్దామా? మొత్తం వేసేసాను. వేసేసి ఆవు పొడి వేసేద్దాం. వేసేది. బిర్యానీ మసాలాలు అయితే అన్నీ వేసేసాను ఇందులోనే. ఆల్రెడీ ముక్కల్లో ఉప్పు కారం వేసాను. వేస్తుంది, అందుకని చూసుకొని 2 స్పూన్లు వేసుకోవాలి. కారం ఎక్కువ కారం ఉంది అయితే కారం ఉంది బాగా. వాళ్ళేమి నేను వేస్తే కారం ఎక్కువ వేసేస్తానంట, అమ్మ వేస్తే కరెక్ట్గా వేస్తుంది, మాకు సరిపడేట్టుగా చేస్తుంది. నువ్వేమో కారం ఎక్కువ వేసేస్తున్నావు అంటుంది సుక్కు. రెడీ అయిపోయింది కదా అత్తయ్య పచ్చడి. రెడీ అయిపోయింది. చల్లారాక నిమ్మరసం పెట్టుకున్నాం. అన్నీ సరిపోయింది, బాగుంది. నూనె ఎక్కువ ఉంది బాగుంది అనుకున్నాను అదే. నూనె ఈ అంతా ముక్కలు లాగేసుకుంటామా. మీరు టేస్ట్ చూడండి, మీకు ఓకే అంటే సరిపోయింది. నీకు సరిపోయిందంటే పిల్లలు ఇష్టంగా తింటారు. మేము వేస్తే కారం ఎక్కువ అయిపోయింది, నువ్వు కారం వేసావా అంటున్నాడు చిన్న. ఏం చేసినా అమ్మ బాగా చేస్తుంది, అమ్మ బాగా చేస్తుంది. చూసారు కదండి ఎంత ఈజీగా చికెన్ పికిల్ రెడీ చేసుకోవచ్చు. ఇలా లాస్ట్లో టేస్ట్ చూసి ఉప్పు కారం కరెక్ట్గా చెప్తారు మా అత్తయ్య అయితే. పచ్చడి అయితే చాలా మంచి స్మెల్ వస్తుంది.